జీవితంలో సుఖంగా ఉండాలి అంటే మన మీద మనం ఆధారపడాలి. మన సుఖం మన ఆనందం ఎప్పుడు భార్య మీద గాని, భర్త మీద గాని, పిల్లల మీద గాని, పరాయి వేళ్ల మీద గాని ఆధారపడకూడదు. నేను ఇలా ఉంటే ఆనందంగా ఉంటానుంటే ఎప్పటికీ ఉండలేవు. ఎలా ఉన్నా ఆనందంగా ఉంటానుంటే ఈ క్షణమే ఉండగలవు. శివా, పిలుస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక్క నిమిషం వాడు పోయి అని పేరేంది సయ్యద్ కాదు ఈడు ఎవడున్నాడు ముబారక్లు సయ్యద్కు లేదు. నీకేమైనా పరిచయమైనా? నాకేం పరిచయం లేరు. నాకెవరు తెలియదు వాళ్ళందరూ. నువ్వు కొత్తగా అట్లా చేసుకుని చేసుకో. నేను చెప్తాను వాడి పేరు నాయన బాబునా కిరణ్ గడా మన కుక్కని తీసుకుపోతాడు చూడు ఎప్పుడప్పుడు వచ్చి. మోహన్ మోహన్ గారిని అర్జెంట్ రమ్మని చెప్పు. రేపు పొద్దునే 5 గంటలకి వాళ్ళు వేరే వాళ్ళతో మొత్తం వాళ్ళు పని చేయించేది కదా, మొత్తం వాళ్ళు బంధువులు గిందువులు అంతా బయలుదేరుతారు. ఏమి వాళ్ళతో పాటు ఊరే పొలిమేర వాళ్ళు పోయేది ఉంది. ఏమి బంధువులు కాదు, ఎవరైనా పోవచ్చు. నువ్వు పోతావా? 5 కిలోమీటర్లే. 5 కిలోమీటర్లే ఏంటి పోతారు? ఎవరో ఫంక్షన్ అయితే మనం ఏంటి పోలా? నువ్వు ఖాళీగా ఉన్నామో నువ్వు పోయి సాగు తినసావు. తినే కాదు బొమ్మంటాండి. అది తినేది ఎట్లయినా తినొచ్చు. నీకే వద్దులే ఇడిచిపెట్టి. నీకు చెప్పడం నేను నా బుద్ధి తక్కువ. వాడే మోహన్ గారు నువ్వు నన్ను తినివిచ్చే కాదు. వాళ్ళు ఫస్ట్ 500 రూపాయల దండ మెళ్ళేస్తారు. దారిపోడుని పోతే 100 రూపాయల దండలు, 50 రూపాయల దండలు, 200 రూపాయల నోట్ల దండలు. ఎవరిని తోచింది 1000 రూపాయలు. మళ్ళీ వాడే కదా పోతాడేది ఇప్పుడు. ఎవరిని తోచింది 1000 రూపాయలు. మళ్ళీ వాడే కదా పోతాడేది ఇప్పుడు. మళ్ళీ వాడు పోతాడు కాబట్టి వానికి వేస్తారు. నువ్వు పోనంటున్నావు కదా, వాడినే చెప్తాను. ఇంకేందో చేసి మొత్తం డబ్బులు దండలు ఈ నుంచి ఇంకోటి ఈడ బయలుదేరి నువ్వు ఊరవతల పొలి మీద పోయేంత వరకు నువ్వు ఏ షాప్లోకి పోయానమ్మా ఏమన్నా తినచ్చు, ఎవడి మీదకైనా పోవచ్చు, ఎవరినైనా కొట్టచ్చు, ఎవరితో ఏమన్నా లాక్కొచ్చు. అంత ఫ్రీడమ్ ఉంది. ఫుల్ ఫ్రీడమ్ అంటే ఇంక నువ్వు జీవితం అంతా నువ్వు చూడలేని అదొక్క 5 కిలోమీటర్లోనే నీకు మొత్తం కనిపిస్తుంది. ఏమని తిన్ను, షాప్లోకి ఐస్ క్రీమ్ తిను, ఈ షాప్లోకి ఏమైనా తిను, గోడెమ్మి తీసుకుని ఏదైనా హోటల్లో పెట్టి టిఫిన్ చేయమని. అమ్మాయిని తింటారా? అమ్మాయిని తింటారా? అది నీ ఇట్లుంటాయి. అట్లాంటివి లేవు. తినేటి ఐటమ్లు ఏవి తినాలన్నా తినచ్చు. అయినా నీకు చెప్తాను వాడు మోహన్గా నీకు చెప్పాలి కదా. కాదే గుడ్ల మమ్మడో కాదనా మోహన్ గారు వాళ్ళ ఫ్రెండ్ నంబర్ ఉన్నట్లుంది. నువ్వు వానే పంపించాలని చూస్తున్నావు. వానే పంపిస్తా. నీకు ఇంట్రెస్ట్ లేనాడు, నీకేం యూజ్ లేనాడు, నీకెందుకు ఫోర్స్ గా పంపించాల్సిన అవసరం లే కదా. నువ్వు అన్ని ఇప్పుడు ఎవడు పోతాడు? ఏ తిండి లేదా ఇవన్నీ అన్నావు నువ్వు. మళ్ళీ నీకు ఇంట్రెస్ట్ లేనట్లే కదా. ఇప్పుడు నువ్వు పోగలవా? నువ్వు మళ్ళీ 5 గంటలకు లేదంటే కాని పనిలే. లెక్క వచ్చింది 5 గంటలకి 1 గంటకి వెళ్ళాను. లెక్క వచ్చింది 5 గంటలకి 1 గంటకి వెళ్ళాను. నువ్వు లెక్క వస్తుందంటే నువ్వు దండిగా పడతాయి నీకు దండలు. 100 రూపాయల నోట్లు పడతాయి, 2000 రూపాయల నోట్లు పడతాయి, అన్ని 1000 రూపాయలు పిచ్చలు నీకు. ఏమన్నా నీకు ఎంత వస్తుంది నేను చెప్పాను. మొత్తానికి అయితే బాగా వస్తుంది. 5 కిలోమీటర్లకి ఏం కావాలరా? ఎంత రాలరా? ఎంత వచ్చినా వచ్చినట్లే కదా. నేను ఎత్తుకునే వాళ్ళు, తినిపించేవాళ్ళు వాళ్ళే ఎత్తుకుంటారు, తినిపిస్తారు. నీకు మంచిగా ఉంటుంది. నీకు 100 మంది దండలు తెచ్చేస్తారు. నీకు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. నీకు ఏం కథ. తీసపోతా కోరింది నువ్వు కోరినోడిని కొట్టు. నీ విచ్చలవిడిగా తిరుక్కుంటా డ్యాన్సులు చేసుకుంటా పో. మొత్తం నీకు డ్యాన్సులు చేసుకుంటా ఎగురుకుంటా తైతక్కలాడుకుంటేనే పోవచ్చు. నువ్వు ఫుల్ విజిల్స్ చేసుకుంటా. నీకు ఎంకరేజ్ కూడా చేస్తారు. మళ్ళా అట్లుంటుంది. పోతావు కదా, ఎంకరేజ్ అంటే ఫోటోలు తీయడమే కదా. ఫోటోలు తీయడం పోతావు కదా. పోతాను కంపల్సరీ. నీ బాగా మనకు వద్దని చెప్పు. వాణి కాదు నీ పేరు చెప్తాను. కాదు శశిధర్. హలో. కాదు అమ్మాయిలు కూడా వచ్చారా? మొత్తం గుంపు ఆంటీలు అమ్మాయిలు మొత్తం అంతా కాలనీలు వాళ్ళు వీళ్ళు ఆ పక్క కాలనీలు మొత్తం వస్తారు. నీకు ఫిదా అయిపోతారు రేపు. నీ డ్యాన్స్ మూమెంట్లకి, నువ్వు చేసేదానిలకి, నీ మెల్లో డబ్బులకి, నువ్వు ఆడ ఈడ పోయి
ఏమో రౌడిజం చేసుకుంటా తినడం కానీ దబాయించడం కానీ ఎవరు పడితే అవును గుద్దడం కానీ అసలు నువ్వు 5 కిలోమీటర్లో నీకు ఒక 5,000 మంది ఫ్యాన్స్ అవుతారు. హలో ఎంత అవకాశం హలో ఉండు ఒక్క నిమిషం మాట్లాడతాను. సరే అనాది వాళ్ళకి చెప్పండి, వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఎప్పుడో ఎదుగుతున్నారు కదా, ఈ సంవత్సరంలో దొరుకుతాడో దొరకడో అని. పిల్లోడు దొరికినాడు, సరైన కత్తె లాంటి వీరుడు ధీరుడు సూర్యుడు కత్తెలు విత్తల వీరుడు పొద్దునే 5 గంటలకు వస్తాడు. రెడీ మొత్తం చెప్పిన మ్యాటర్ అంతా చెప్పినా అన్నిటికీ ఓకే నీవే అని చెప్పప్ప. అయ్య గారు ఇది కన్ఫర్మ్ అండి, నేను ఏ దానికైనా రెడీ. ముందు వెనకైనా ముందైనా వెనకైనా మధ్యలో అయినా ఎక్కడికైనా సవాల్ సైబర్ వచ్చేస్తా. అది వస్తాడు పొద్దునే మీరు తీసుకోండి. ఇంకా దారిలో వాడి ఇష్టం, వాడు ఏం తిన్నా ఏం చేసినా మీరే ఖర్చు. ముందే మాట్లాడుకున్నట్లే ఏ టు జెడ్ వాడు ఏం చేసినా మీరే. మీ బలగానే ఉన్నారా బంధుత్వం అంతా? ఎంతమంది? 300 మంది స్టార్టింగ్ ఈడే. పిచ్చల్లే తీసపోయి అట్లా ఆటోకి తీసిపోతారు. అల్సర్ చేస్తారని చెప్పు. నో డ్రమ్స్ ఉంటాయి కదా డీజే, అన్ని ఏ టు జెడ్ ఉంటాయి. నీకు ఏం మన క్రాకర్స్ కూడా ఉన్నాయా? కలర్స్ ఏమైనా ఉంటాయి? పటాకులు పేల్చుకుంటా ఉన్నాయా? అది 30,000 ఎంత 90,000 రూపాయలు పటాకులు తెప్పించినారా? ఏం గ్రాండ్ వద్దులే ఇన్ని ఖర్చు వీనికి ఎందుకు కానీ నేను వేరే వాళ్ళు పంపిస్తా. వద్దులే ఇన్ని ఖర్చు వీనికి ఎందుకు కానీ నేను వేరే వాళ్ళు పంపిస్తా. వద్దులే మళ్ళీ నేను ఫోన్ చేస్తా. వద్దు ఏంది ఎవడు 90,000 రూపాయలు పటాకులు కాదు, నువ్వేనా పెద్ద పెళ్లి కూడా కాదు, ఏమైనా 90,000 రూపాయలు పటాకులు కాల్సి నేనేదో లైట్ ఉంటుందిలే, ఏదో చిచ్చుబుడ్డి పెడతారో. చాలా మర్యాద చెడిపోతా చెప్తాను. ఏంది ఎట్లా ఏం నువ్వు వచ్చిన అవకాశం 100 మందితో ఊరేగింపేంది, పటాకులు ఏంది, ఆ హంగామా ఏంది, ఆ డ్రమ్స్ ఏంది కొట్టుకుంటా పిలిచిపోవడం, తినిపించుకుంటా పిలుచుకోవడము. అమ్మ వద్దులే నేను చేయలేదు. నువ్వు చాలా చూడు మర్యాద చెడిపోతుంది. నాకు వచ్చిన అవకాశం చెడగొట్టేస్తున్నావు. చూడు మరసాలని నేను మాట్లాడతాలే. నువ్వు అయిపోతే కలిసింది ఒప్పుకోడు. నువ్వు ఒప్పి ఎక్కడ తెచ్చినావు? నువ్వు అంత అవసరం ఏముంది ఇప్పుడు? అంత ధూమ్ధాం చేసి బతకల్లా వద్దా? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకోరు, ఇంకా పొగుడుతారు. వాడు ఏడు నుంచి వచ్చిన దీంట్లో పోతున్నాడు ఏంద్రా నాయన పాపం కదరా అనుకోరా? పాపం ఏమనుకుంటారా? యాడ్ నుంచి వచ్చిన దీంట్లోకి పెట్టారు ఏంద్రా స్వామి అని చెప్పి మమ్మల్ని చెడ్డగా అనుకుంటారు. నీ పాపం అంటే ఏం కట్టుకున్నట్టు ఎదిగిపోతారు అని నీకు చెప్తారు. ఏదన్నా అనుకోర్రా, మమ్మల్ని తిట్టుకుంటారు. దీంట్లోకి పంపించినారు ఏందని అంత ఖర్చు పెట్టి ఊరేగింపేందుకు అని అనుకుంటారు. ఎవరు అనుకోరు? చుట్టుపక్కల వాళ్ళు కొడుకును పంపించాలా మనవులు పంపించాలా అనుకోరు. ఎందుకంటే అంత సీరియస్నెస్, అంత తినడాలు, అంత ఎగరడాలు, అంత ఉండడాలు ఎవరు ఒప్పుకోరు పేరెంట్స్. అర్థమైంది? అందులో నేను కూడా ఒప్పుకోవడం లేదు. ఆడబోని నువ్వు వాడు వద్దు తెలంగాణలోనా వాడు అసలు ఏం మాట్లాడగలడు, ఏం చేయగలడు, ఏం ఉరుగలడు, వాడు ఏం నడుచగలడు, ఏమ్మా నేను చేసే నువ్వు ఒకటి వీళ్ళు ఇంకోటి. నువ్వు పోతాను అంటే నువ్వు ఆనా అని ఒకటి చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి. నువ్వు కన్ఫర్మేషన్ ఇచ్చి ఆనా అని చెప్పేది ఉంటుంది. ఆ డైలాగ్ మొత్తం చెప్పాల నువ్వు. హలో లే మళ్ళీ అబ్బాయినే ఫిక్స్ చేసినాలే. అబ్బాయికి అన్ని ఏ టు జెడ్ ఓకే. ఇండంలే మనం చెప్పేది. ఆ పిల్లడు స్వతహాగా తీసుకుంటున్నాడు డెసిషన్. అయ్యగారు ఖచ్చితంగా నేనే పోతాను, నేనే చేస్తాను, నేనే. మీరు ఇండంలే ఆ పిల్లోడు డైలాగ్ మీరు చెప్పండి ఒకసారి. మీరు మనము మంచి కోసం చెప్పినా కూడా ఆ పిల్లోడు ఈయన పరిస్థితుల్లో లేడు. ఆ పిల్లోడు ఫిక్స్ అయిపోయినాడు అంటాం కదా, దాన్ని పోలని. ఎవరేమనుకున్నా కూడా నాకేం అవసరం లేదు, ఎవరు బలవంతంగా నేను పోవడం లేదు. ఇది నేను స్వతహాగా తీసుకున్న డెసిషన్. దీనికి ఎవరు అడ్డుపడినా కూడా నేను యాక్సెప్ట్ చేయను, నేనే పోతా అని ఆ పిల్లోడు చెప్తున్నాడు. రాజకీయాలు వచ్చినా, గుండాలు వచ్చినా, ఎవరు వచ్చినా దీంట్లో మాత్రం కాంప్రమైజే కాదు. అది సో అది ఓసారి చెప్తాడు ఆనా అనేది చెప్తాడు. అది ఆనా అనేది ఎంత బలంగా చెప్తాడు అనే దాన్ని బట్టి మీరు ఆ పిల్లోంట్లో ఎంత ఫైర్ ఉందనేది మీరు తెలుసుకుందరు. ఇది లైన్లో పెట్టింటాను ఈనండి. నువ్వు ఆన ఎంత సీరియస్ చెప్పాలంటే నువ్వు అంత సీరియస్ చెప్పాల. నిమేష్ చౌదరి అనే నేను నా రక్తాన్ని కానీ, నా నరాలు కానీ, నా కనుగుడ్లు కానీ ఊడి దొర్లినా కూడా
రోడ్డు మీద ప్రతి అడుగు నా ముందే పడుతుంది కానీ వెనుదిరిగని వీపు చూపించనే మోగాని ఆ టైం చెప్పు ఈడి బొక్క ఈడి తెలిస్తే కదా అట్లా చెప్పాలని అర్థమైందే నువ్వు అట్లా చెప్పగలిగితేనే వాళ్ళు తీసుకుంటారు. శివానన్నాడు ఎవడైనా కానీ రోపురైనా చిల్లరైనా బజారుడైనా నూడిల్స్ అయినా ఎప్పుడు బేవర్స్ అయినా ఎదపోయినా సంకరాకి పోయినా ఎవడైనా గూడ్చినా మొత్తం నేనే ఆనా 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 ఆనా. హలో వచ్చిందా పర్ఫెక్ట్గా రాలేదా? వినపడదా? ఇంకోసారి చెప్పలేము. అదే నేను ఇంతకుముందు చెప్తాను. ఎట్లా పవర్ అంట నీ తీసుకొని వస్తే కనపండును గుద్దుతా అడ్డం పెట్టి నరుకుతా బలేస్తా నా కొరక అత్తరాలు అదే చెప్తాను ట్రై పెట్టి నరుకుతా బలేస్తా నా కొరక అత్తరాలు అదే చెప్తాను ట్రై మొత్తం నర్రల్లోకి ఎక్కి ఇప్పుడు చెప్తాడు వినండి. మళ్ళీ ఇంకోటి మనకి ఈ టైంలో ఇంకో పిల్లోడు అన్నా కూడా రెడీగా ఇంకో పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోలో ఫైర్ ఇంకా ఎక్కువ ఉంది. ఒకవేళ ఇది ఒక లాస్ట్ అటెంప్ట్ చూద్దాం, లేదంటే లేదు. అది కూడా చెప్పిన ఒక్కసారి ఆనా వేసినాక నువ్వు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఊరేగింపుగా వచ్చి నేను తీసిపోతారు యాడున్నా కూడా. నీకు ఓకే కదా? ఈ ఆనా చెప్తే అదే ఓకే. సరే చెప్తాను వినండి. నరికి నరికి పోగులు కట్టి వచ్చిందా? హలో ఓకేనా? గంటలు మోగితే అది నీ ఆనా ఓకే యాక్సెప్ట్ అని. ఇంకా నువ్వు ఎవరు సరే ఓకే మీరు బయలుదేరండి 300 మంది పొద్దున్న 5 గంటలకి. 300 మంది నువ్వు ఒక్కడ చెప్తాడు నీళ్ళు పోసుకొని మంచి బొట్టు పెట్టుకొని చెప్పేది తల చొక్క వైట్ పని చేసుకొని పంచా గించా ఉండదు చెప్పేది నువ్వు నీటికి ఈ ఆన వాళ్ళ ఇంట్లో ఒక సపరేట్గా ఒకటి బెల్లు చేయించుకున్నారు. గంట టైం బెల్లు ఒకటి పెట్టుకున్నారు. అది ఎవరినైతే తీసుకోవాలనుకునే వాళ్ళు చెప్పిన వాళ్ళ వాయిస్కి అది వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు అది గంట కొట్టిందంట అది. సో నేను ఓకే చేసి వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసేసుకుంటారు. 5 గంటలకు వస్తారు చేసేసుకుంటారు. 5 గంటలకు వస్తారు. చెప్పేది నువ్వు ఈడ దండ అవి వేస్తారు డబ్బులు దండలన్నీ. మళ్ళీ వెళ్ళిపోతున్నా ఊరి నుంచి. ఏది ఫస్ట్ నువ్వు ఇంకా ఈడ స్టార్ట్ అయినది ఎండింగ్ తర్వాత ఎండింగ్ ఏమైందో ఇన్న తర్వాత నువ్వు ఊరికి వెళ్ళిపోతావా పోగలవా అసలు పోయే ఛాన్స్ ఉంది అనేది నీకే అర్థమవుతుంది. అందుకంటే అంత ఉంటుంది. ఈడ బయలుదేరి 300 మంది బయలుదేరితే నువ్వు ఒక అర్ధ కిలోమీటర్ పోయే లోపల 600 మంది అవుతారు. ఇంకొక కిలోమీటర్ పోయే లోపల 1500 మంది అవుతారు. అట్లా నువ్వు ఆడికి చేరే 5 కిలోమీటర్లు చేరే లోపు నీకు ఒక 500 మంది నీ వెనకలు వస్తారు. షూటింగ్ నువ్వు నీ చెప్తాలే నీకు 5,000 మంది నీకు అభిమానం పెంచుకుంటారు కానీ అట్లా నువ్వు ఇక్కడ చిందులేసి గిందులేసి మొత్తం ఏం తింటావో ఏం పెరకలాడతావో ఏం పీకేసి పడేస్తావో నీ చేసిన ఆల్చర్. అట్టికాయల బండి వచ్చింది అట్టికాయల బండిని దొబ్బి పడే ఏదైనా వేరే యాపిల్ బండ్లు వచ్చింది ఎగిచ్చి తన్ను. నీకు ఎవడన్నా చూస్తానడా మన సూపు నచ్చలేదా బండి ఆపి గుద్దు. అట్లా చేసుకుంటూ నువ్వు విర్రవీగి ఊరి పొలిమేర గాడి పిలిచిపోతారు. ఆడ ఒక పెద్ద బండి ఉంటుంది. ఆ బండ నువ్వు కొట్టేది ఏముండదు. నువ్వు వంకొని నమస్కరిస్తావు. ఇట్లా దేవుని నమస్కరించేది ఉండదు. వంకొని ఇట్లా నమస్కరిస్తావు. అట్లుంటావు ఉండు ఇట్లుంటావు. ఇట్లున్నప్పుడు దండలు వేసేదే ఉండదు. ఆడ నేనుంటా ఏమేమి అవన్నీ తీసేస్తా. డబ్బులు అన్నీ వేసేసినాడు నా దగ్గర పెట్టుకుంటా. నీకు అందరూ ఆనా 5,000 మంది గట్టి కలిసి వాడు పక్కన ఉన్నోడు ఇంత పెద్దది కత్తోటి ఉంటది అది తీసుకొని మెడకే నరికి పడేస్తాడు.
ఈ కత్తి ఒకటి ఉంటుంది, అది తీసుకొని మెడకే నరికి పడేస్తాడు. ఉలుకుంటే అబ్బకు పడతానే అందరూ ఆనా నరిసి ఎవడంతా వాడు ఏం జరగనట్లు వెనక్కి తిరిగి ఎవడింటికి వాడు మళ్ళా నువ్వు చేసిన ప్రతిజ్ఞ ఏంది? ఆనా ఏం చేసినావు అనుకుంటే నువ్వు వాళ్ళు వంశపారపరంగా ఎవడికి వాళ్ళ కుటుంబంలో ఏ యాక్సిడెంట్ కానీ ఏ అనారోగ్యం చచ్చిపోకూడదు అంటే ఒకరిని వాళ్ళు ఫసక్ చేసుకుంటా పోతానే సాంప్రదాయం ఉంది వాళ్ళకి. నన్ను సంపేపిస్తాను నేను ఆయన ఉన్నా నీ మొత్తం డబ్బులన్నీ తీసుకొని నేను పక్కన పెట్టుకుంటాను, కవర్లోనో కార్లోనో పెట్టుకొని. ఇదే ఆనా అంటే దీనికే, ఇదే ఆనా అంటే దీనికే. ఆనా అంటే నిన్ను ఆనిస్తున్నారని, బండ కానిత్తి నరుకుతారని ఆనా అంటే అర్థమైందే? నీకు తెలియదేమో. నీ నాన్న అనుకోను, నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కసారి గంట గల్గల్ అనిందంటే ఆ బిల్లు అయిపోయి నీ పని. ఇంకా వాళ్ళు 300 మంది ఊరేగింపుకి వస్తారు. 300 మంది ముత్తైదులు రారు. ఒకడు నెత్తురుతాకి నా కొడుకులు ఉన్నట్టుంటాడు, ఒకడు ఇచ్చిట్టేమో కుస్తీలు కొట్టే నా కొడుకులు. ఆ నేల వస్తారు. బలి కాదు, నేలకి నాకు ఇచ్చేదంతే. ఆనా ఆనా అంటే ఏంది? ఆనా అంటే నరికేదే. ఎన్ని గొట్లమ్మ మాడాను, ఎన్ని గొట్లమ్మ మాడాను. నాకు ముందే చెప్పుకోకుండా ఎట్లా చెప్తానా నువ్వు తరగా నరికేస్తావు ఇప్పుడు? నువ్వు అంత అవలా చేద్దాడా? నువ్వు నరికించుకుని మోహన్ గారు నరికించుకో. వాడు బెల్లు మోగలే, నీ బెల్లు మోగింది. బెల్లు మోగినాక వాళ్ళు ఇడిచిపెట్టరు. నువ్వు చెప్పుకున్నాడా? దీనికైతే ఒప్పుకున్నాడా? నేను ఆడ చేయను ఇటువంటి దానికి ఎప్పటికీ మాట్లాడు. 8 పెట్టినారు చూడింది ఇంత పెద్ద కత్తుల ఫోటోలు. దీనిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటారు నిన్ను. నీకు దాంట్లో కూడా ఫెసిలిటీ ఉంది. ఇంకోటి చెప్పి మర్చిపోయినా. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఈడందరినీ తన్నుకుంటా కొట్టుకుంటా దొబ్బేసి అన్ని పోతావా? అవి తిని వాళ్ళందరూ అదే ఊరేగింపుతారు వస్తారు. ఆడ నీ ఫస్ట్ ఆనా చేసే ముందు వాళ్ళంతా కొడతారు నిన్ను విచ్చలవిడిగా. కొట్టిన తర్వాత నీతో ఇది వంగిచ్చి అప్పుడు లాస్ట్ ఆనా అని ఆడికి ఆనిస్తారు నిన్ను. అది జరిగింది. చిత్రహింస పెట్టి అంత పోయి ఇంకా డిప్స్ కొట్టరు. పొద్దునే బాడీ చూపించేది అట్లా ఉండిపో. చెస్ట్ వచ్చు బిత్తల మీద బాడీ ఉండదా నీకు? బిత్తల మీద కాదు, ఏం పోతాడు చచ్చిపోయి పొమ్మంటారా? ఏమన్నా స్వర్గంలో పొమ్మంటారా? ఏమన్నా నరికించుకోదా పొమ్మంటారా? చెప్తాను. నువ్వు ఇప్పుడు నీకు బిత్తల్లో బాడీ కనబడేది వద్దా? నా బిత్తలు కాదు, నాకు కావాల్సింది ప్రాణం కావాలా. బిత్తలతో ఎవరు ఉంటాడు? ఇప్పుడు ఓతబిత్తల్లోనే తీసపోయేది ఊరేగింపు. ఎవరు పోతారు? 300 మందితో. నేను 300 వెనకాల చెలకాళ్ళు పట్టుకొని కొడతాంటారు. ఇంకో ఘోరం ఉంటుంది నా జీవితం. నేను నువ్వు కకృతి పడినావా? కకృతి పడలేదు కదా. బెల్లు మోగినాక నా చేతుల్లోనే కాదు, నిన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరి ప్రపంచంలోనే ఉండరు. ఒక్కటే ఒక దారి. నేనెట్లా కాపాడితే ఇరికించడం నేనే కదంగా. నేనే కదంగా. మళ్ళీ నేను ఎట్లా కాపాడతాను? కాదు చెప్పేది. దీనికి ఒక మార్గం ఉంది. శివాలయం గుళ్ళో ఉంటేనే వాళ్ళు శివాలయం గుళ్ళకి రారు. శివాలయం గుళ్ళో నుంచి అడుగు బయటపడినా కూడా నీకు ఆనా అంటే ఆనిస్తారని. నీకు శివాలయం గుళ్ళో ఉన్నా కూడా వస్తారా? రారు. శివాలయం గుళ్ళకి ఒక్కటి రారు. శివుడే నిన్ను కాపాడగలిగేది. నువ్వు ఇప్పుడు నుంచే మనం ఏదైనా లూడో ఆడుకుందాం, వాళ్ళు వస్తారు. ఏమే యాడికి పోతున్నావురా? యాడికి?